హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా 30 ప్రీవియస్ క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ప్రాక్టీస్ చేద్దాం. ఇవి ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్. సో ప్రతి షిఫ్ట్లో రిపీటెడ్ అవ్వడం వల్ల మనం వీటిని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం ద్వారా మనకు టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించుకునే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ దశలో ఆత్మభావన ప్రారంభం అవుతుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ వన్ యవ్వనారంభ దశ. దీని ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2. దీని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ దశలో ఆత్మభావన బాగా ఏర్పడటం వల్ల వారు తప్పు చేసినప్పుడు సిగ్గుతో కూడిన అపరాధ భావన ఏర్పడుతుంది. ఉత్తర బాల్య దశ చివరిలో ఇంటి దగ్గర మరియు బడిలో చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అంటే వీళ్ళకు పూర్వ బాల్య దశలో ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఉత్తర బాల్య దశలోకి వచ్చేసరికి వాళ్ళు చిన్న చిన్న చేసే తప్పుల అపరాధ భావన అనేది సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. హెరిడేటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగిండు. ఇక్కడ ఆప్షన్స్: ఫస్ట్ వన్ జాన్ లక్, సెకండ్ వన్ ఎలిజబెత్ బి హార్లక్, థర్డ్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఫోర్త్ వన్ ప్రొఫెసర్ కుప్పుస్వామి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్. దీని గురించి ఒకసారి చూద్దాం. ఫ్రాన్సిస్ గాల్టన్ అనే శాస్త్రవేత్త తన అనుభవాల సారంగా హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాశాడు. ఫ్రాన్సిస్ గాల్టన్ కొంతమంది రాజవంశీయులు మరియు పండితులు మరియు సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి ఆయా కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఆయా లక్షణాలు అవలపరుస్తారని తెలిపాడు. అంటే ఇతను అనేక మంది కుటుంబాల మీద పరిశోధన చేసిండు. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 8 సంవత్సరాలు మరియు మానసిక వయసు 10 సంవత్సరాలు అయినా ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 105, థర్డ్ వన్ 115, ఫోర్త్ వన్ 125. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 125. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100. ఇక్కడ వాస్తవిక వయసు అనేది 8 సంవత్సరాలు, సో అది కింద వేసుకోవాలి. మానసిక వయసు అనేది 10 సంవత్సరాలు, అది పైన వేసుకోవాలి. ఇంటూ 100 వేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తాయి 125. క్వశ్చన్ నెంబర్ 4. ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలనుకోవడం ఈ అవసరం కిందికి వస్తాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఆత్మగౌరవం, సెకండ్ వన్ శారీరక అవసరం, థర్డ్ వన్ భద్రత అవసరం, ఫోర్త్ వన్ ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భద్రత అవసరం. దీని గురించి ఒకసారి చూద్దాం. వ్యక్తుల యొక్క అవసరాలను బట్టి మాస్లో ఒక క్రమపట్టికను తయారు చేశాడు. ఇతను అవసరాలను నిచ్చెనలోని మెట్లతో పోల్చాడు. అందులో మొత్తం 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ శారీరక అవసరాలు, సెకండ్ వన్ రక్షణ మరియు భద్రత అవసరాలు, థర్డ్ వన్ ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు, ఫోర్త్ వన్ గుర్తింపు ఆత్మగౌరవ అవసరాలు, ఫిఫ్త్ వన్ ఆత్మ ప్రస్తావన ఆత్మ సౌపల్య అవసరాలు. దీంట్లో మనకు వచ్చి అడిగింది ఏంటంటే ఆత్మగౌరవం, దానికి సంబంధించి అడిగిండు. దీని ఆన్సర్ వచ్చేసి భద్రత అవసరం. రక్షణ మరియు భద్రత అవసరాల్లో గృహం, తోడు, ఇతరుల నుండి తోడ్పాటు గురించి పేర్కొనడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. కే బిన్నెట్ అభివృద్ధి పరిచిన డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 12. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 8. దీని గురించి చూద్దాం. డిఏబిటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీనిని థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా జార్జ్ కే బిన్నెట్ అతని అనుచరులు రూపొందించారు. దీనిలో 8 రకాల సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి. అవి: 1 శాబ్దిక వివేచనం, సెకండ్ వన్ అమూర్త వివేచనం, థర్డ్ వన్ స్థాన సంబంధాలు, ఫోర్త్ వన్ సంఖ్యాత్మక సామర్థ్యం, ఫిఫ్త్ వన్ క్లారికల్ వేగం మరియు ఖచ్చితత్వం, సిక్స్త్ వన్ యాంత్రిక వివేచనం, సెవెంత్ వన్ భాషా వాడుక స్పెల్లింగ్స్, ఎయిత్ వన్ భాషా వాడుక వ్యాకరణం. ఇవి మొత్తం 8 రకాలుగా వాళ్ళు సహజ సమాజ పరీక్షలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 8.
క్వశ్చన్ నెంబర్ 6. కుక్క మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ అంతరదృష్టి అభ్యసనం, సెకండ్ వన్ సాంఘిక అభ్యసనం, థర్డ్ వన్ సాంప్రదాయక నిబంధనం, ఫోర్త్ వన్ కార్యసాధక నిబంధనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సాంప్రదాయక నిబంధనం. దీని గురించి ఒకసారి చూసినట్లయితే, ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శరీర ధర్మశాస్త్రజ్ఞుడు సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతని పరిశోధనకు 1904వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. ఇతను కుక్క మీద ప్రయోగం చేసి దాని ఆధారంగా అభ్యసన ప్రక్రియను మరియు నిబంధన సూత్రాలను వివరించాడు. ఇతను కుక్క మీద ప్రయోగం చేసినందుకు గాను ఇతను 1904లో నోబెల్ బహుమతి లభించడంతో పాటు ఇతను సాంప్రదాయక నిబంధన సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ డాక్టర్ కస్తూరి రంగన్, సెకండ్ వన్ డాక్టర్ డిఎస్ కొఠారి, థర్డ్ వన్ ఎన్ఆర్ నారాయణమూర్తి, ఫోర్త్ వన్ స్మృతి ఇరానీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. క్వశ్చన్ నెంబర్ 8. దీక్షను విస్తరించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ డిజిటల్ ఇన్విటేటివ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, సెకండ్ వన్ డిజిటల్ ఇన్విటేటివ్ ఫర్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఫర్ హయ్యర్ యాక్టివిటీస్, థర్డ్ వన్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఫోర్త్ వన్ డిజిటల్ ఇన్స్ట్రక్చర్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డిజిటల్ ఇన్స్ట్రక్చర్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీని గురించి ఒకసారి చూద్దాం. దీనిని అక్టోబర్ నుండి మార్చి వరకు ప్రతి నెల 2 మాడ్యూల్స్ చొప్పున ప్రతి ఉపాధ్యాయుడు 12 మాడ్యూల్స్ను సబ్జెక్టు వైజ్గా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాలో ఒకే ఒక భాషను ఎన్నుకొని చదువుకొని క్విజ్ను పూర్తి చేసి సర్టిఫికేట్ను పొందాలి. ఈ కార్యక్రమాలు దీక్ష యాప్ ద్వారా ఆన్లైన్లో జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 9. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 5+2+2+5, ఆప్షన్ 2 5+3+3+4, ఆప్షన్ 3 3+5+3+2, ఆప్షన్ 4 7+3+2+2. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 10. మన బడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మౌలిక వసతుల కల్పన, సెకండ్ వన్ మధ్యాహ్న భోజన సౌకర్యం, థర్డ్ వన్ ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, ఫోర్త్ వన్ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మౌలిక వసతుల కల్పన. క్వశ్చన్ నెంబర్ 11. ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సమాచారం ఇవ్వడం, సెకండ్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు, థర్డ్ వన్ కంప్యూటర్ నైపుణ్యాలు పెంచడం, ఫోర్త్ వన్ జ్ఞాన నిర్మాణం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం. దీనికి సంబంధించి చూద్దాం. దీని ఆన్సర్ చూడండి, ఫస్ట్లో ఉంది. ఫస్ట్ వన్ పాఠశాలను బయటి జీవిత జ్ఞానంతో అనుసంధానం చేయాలి, అంటే జ్ఞాన నిర్మాణం అనేది జరగాలి. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, కంఠస్థం బట్టి పద్ధతుల నుంచి విద్యార్థులను దూరం చేయాలి, అంటే కంఠస్థం బట్టి పద్ధతుల నుండి విద్యార్థులను దూరం అనేది చేయాలి. వాటి కంఠస్థం బట్టి అనేది ఉండకూడదు విద్యలో. అదేవిధంగా పాఠ్య ప్రణాళిక పాఠ్యపుస్తకాల పరిధికి కుదించకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడే పాఠ్యాంశాలను రూపొందించాలి. అదేవిధంగా పరీక్షను మరింత సులభతరం చేసి తరగతి గది జీవితంతో ఐక్యం అనేది చేయాలి. క్వశ్చన్ నెంబర్ 12. బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించింది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 6 నుంచి 14 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 నుంచి 20 సంవత్సరాలు, థర్డ్ వన్ 1 నుంచి 10 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 1 నుంచి 20 సంవత్సరాలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 6 నుంచి 14 సంవత్సరాలు. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. 2002 సంవత్సరంలో జస్టిస్ వెంకట చలమయ్య ఆధ్వర్యంలో గల రాజ్యాంగ సమీక్షా కమిషన్ ఈ చట్టం గురించి కొన్ని తీర్మానాలను చేసింది. ఇందులో ఫస్ట్ వన్ 6 నుంచి 14 సంవత్సరాలలోపు ప్రతి శిశువు ఉచిత విద్యను పొందే హక్కు కలదు. సెకండ్ వన్ విద్యా హక్కును 21A కింద చేర్చాలి. థర్డ్ వన్
14 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత విద్యను పొందే హక్కు. 4th వన్, బాలలు ఎస్సీ ఎస్టీలకు గరిష్ట వయసు 18 సంవత్సరాల వరకు ఉచిత విద్యను పొందే అవకాశం కలదు. 5th వన్, ఈ చట్టం 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 21A లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలకు ఉచిత విద్యను అందించాలనే మాటగా కార్యరూపమే విద్యా హక్కు చట్టం 2009. ఎట్టకేలకు ఈ విద్యా హక్కు చట్టం సుప్రీంకోర్టు ఆదేశించిన 16 సంవత్సరాలకు విద్యా బిల్లు 2002 రూపొందించిన 7 సంవత్సరాల తర్వాత 2009లో ఇది ఏర్పాటైంది. క్వశ్చన్ నెంబర్ 13. తరగతి గదిలో బోధన చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్: ఫస్ట్ వన్, పిల్లల ఆర్థిక స్థాయి. సెకండ్ వన్, వైయక్తిక భేదాలు. థర్డ్ వన్, పిల్లల సామాజిక స్థాయి. 4th వన్, పిల్లల శారీరక దృఢత్వం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వైయక్తిక భేదాలు. అంటే క్వశ్చన్ నెంబర్ 15. పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్, అనువంశికత మాత్రమే. సెకండ్ వన్, పరిసరాలు మాత్రమే. థర్డ్ వన్, అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద. 4th వన్, అనువంశికత పరిసరాలలో దేని మీద ఆధారపడదు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ. ఆప్షన్స్: ఫస్ట్ వన్, కుటుంబ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవడం. సెకండ్ వన్, తరగతి ఉపాధ్యాయుని పేరు గుర్తుంచుకోవడం. థర్డ్ వన్, ముఖ్యమైన ప్రశ్నల్ని గుర్తుంచుకోవడం. 4th వన్, కొత్త టెలిఫోన్ నెంబర్లను గుర్తుంచుకోవడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కొత్త టెలిఫోన్ నెంబర్లను గుర్తుంచుకోవడం. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, స్వల్పకాలిక స్మృతి. దీని యందు ధారణ 20 నుండి 30 సెకండ్ల వరకు మాత్రమే ఉంటుంది. సమాచారాన్ని రిహార్స్ చేస్తే మరికొంతకాలం ధారణ పెంచుకోవచ్చు. దీనిని మెయింటెనెన్స్ రిహార్సల్స్ అంటారు. ఉదాహరణకు బస్సు నెంబర్లు చూసుకోవడం, సినిమా టాకీస్లో సీట్ నెంబర్లు, ఫోన్ చేసేంత వరకు నెంబర్ గుర్తుంచుకోవడం వంటివి ఉంటాయి. ఇక్కడ కూడా కొత్త టెలిఫోన్ నెంబర్ గుర్తుంచుకోవడం అనేది కూడా దీంట్లోకే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యకు సంబంధించిన వైకల్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్, డిస్కాలిక్యులియా. సెకండ్ వన్, డిస్లెక్సియా. థర్డ్ వన్, డిస్ఫేషియా. 4th వన్, డిస్గ్రాఫియా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డిస్కాలిక్యులియా. దీని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గణిత సంబంధ వైకల్యాలు. ఈ రకమైన వైకల్యాన్ని డిస్కాల్క్యులియా అని అంటారు. ఈ వైకల్యం గలవారు సంఖ్యలను సరిగా గుర్తించలేరు, వ్యక్తపరచలేరు, సంఖ్య పరిమాణాన్ని అర్థం చేసుకోలేరు, సంఖ్యలను చదవడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు 18 అనే సంఖ్యను 81గా రాయడం, 32ను 23గా రాయడం నేర్చుకుంటారు. గణిత సంబంధ వైకల్యం గల పిల్లలు కూడిక, తీసివేత, భాగాహారం వంటి గణిత ప్రక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. అంటే ఇది గణితానికి సంబంధించిన వైకల్యాన్ని డిస్కాలిక్యులియా అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 18. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తము కేటాయించిన సీట్లు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 50%, సెకండ్ వన్ 20%, థర్డ్ వన్ 25%, 4th వన్ 30%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 25%. దీనికి సంబంధించి వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రైవేటు మరియు ఎయిడెడ్ అదేవిధంగా అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% మందికి 1వ తరగతి నుండి ఉచితంగా విద్యను బలహీన వర్గాల పిల్లలకు అందించాలి. ఈ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. మరియు 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి కనీసం 8 సంవత్సరాల విద్యను అందించాలి. వీరిలో ఎస్సీకి 10%, ఎస్టీకి 4%, బీసీకి 6%, వికలాంగులు, అనాథలు మరియు ఎయిడ్స్ బాధితులకు 5% రిజర్వేషన్ కల్పించాలని చెబుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనేది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: ఫస్ట్ వన్ విస్థాపన, సెకండ్ వన్ హేతుకీకరణం, థర్డ్ వన్ ప్రక్షేపణం, 4th వన్ పరిహారం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హేతుకీకరణం. దీని గురించి ఒకసారి చూసినట్లయితే హేతుకీకరణం అంటే
వ్యక్తి తాను చేసిన న్యాయబద్ధం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారణాలు చెప్పుట. అంటే అందని ద్రాక్ష పుల్లన, అంటే ఏది జరిగినా మన మంచికి అని అనుకోవడం. క్వశ్చన్ నెంబర్ 20. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలని ఉంది. ఇది ఏ సంఘర్షణ అని అడిగిండు. ఇక్కడ ఆప్షన్ 1 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, 3 వచ్చేసి ఉపగమ సంఘర్షణ, 4th ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపగమ సంఘర్షణ. దీని గురించి చూద్దాం. ఉపగమ సంఘర్షణ అంటే 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చేయవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ. ఎగ్జాంపుల్ అవ్వ కావాలి బువ్వ కావాలి, అంటే 2 ఇష్టమే. నెక్స్ట్ పరీక్షలో బాగా తెలిసిన 2 జీవాల మధ్య ఎన్నిక చేయవలసి వచ్చినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 21. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దీనిలో భాగం. ఆప్షన్స్: ఫస్ట్ 1 ఎరిక్సన్ సిద్ధాంతం, సెకండ్ 1 సిగ్మైడ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం, థర్డ్ 1 GW ఆల్పోర్ట్ సిద్ధాంతం, ఫోర్త్ 1 ఐసెంక్ సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సిగ్మైడ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వానిలో పర్యావరణవేత్త కానివారు, అంటే పరిసరవాదులు కానివారు ఎవరని అడిగిండు. ఆప్షన్స్: ఫస్ట్ 1 WC బాగ్లే, సెకండ్ 1 గోడార్డ్ ఫ్రీమన్, థర్డ్ 1 వాట్సన్, ఫోర్త్ 1 MS గాల్టన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 MS గాల్టన్. ఇంత పరిసరవాదులు ఎవరు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, పరిసరాల ప్రభావం మరియు పరిశోధకులు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 1 JB వాట్సన్ దీంట్లో ఉన్నాడు, అదేవిధంగా WC బాగ్లే కూడా ఉన్నాడు. ఇక్కడ గోడార్డ్ ఫ్రీమన్, ఇక్కడ వచ్చేసి ఫ్రీమన్ అని ఉన్నది. ఓకే, తర్వాత స్కోడాక్ కూడా పరిసరవాదే, దాని తర్వాత గోర్డన్ కూడా పరిసరవాది. ఇక్కడ లేనిది ఏదంటే MS గాల్టన్, ఇతను అనువంశికవాది. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 1 సాధికారతత్వ పెంపకం, అనుకున్న ప్రజాస్వామ్య పెంపకం అన్న, అదేవిధంగా అనుకూల పెంపకం అన్న ఒక్కటే. అదేవిధంగా సెకండ్ 1 నిరంకుశ పెంపకం, థర్డ్ 1 వచ్చేసి అనుమతినిచ్చే పెంపకం, ఫోర్త్ 1 వచ్చేసి జోక్యం చేసుకోకపోవడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధికారతత్వ పెంపకం. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రజాస్వామిక పెంపకం. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తారు. ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకరు కులంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం అనేది తీసుకుంటారు. నిర్ణయం తీసుకొనుటలో పిల్లలు కూడా పాల్గొంటారు. కాబట్టి ఏ పనినైనా పిల్లలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపూర్వకంగా పాల్గొంటారు కాబట్టి ఏ పనినైనా పిల్లలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపూర్వకంగా పాల్గొంటారు కాబట్టి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, అలాగే ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 24. 1 మెగాబైట్ దీనికి సమానం. ఆప్షన్స్: ఫస్ట్ 1 1024 బైట్స్, సెకండ్ 1 1024 కిలోబైట్స్, థర్డ్ 1 1024 గీగాబైట్స్, ఫోర్త్ 1 1024 టెరాబైట్స్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1024 కిలోబైట్స్. దీనికి సంబంధించి వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. అదేవిధంగా 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. అదేవిధంగా 1 గీగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్. అదేవిధంగా 1 టెరాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1024 గీగాబైట్స్ మరియు 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్. 1 హెక్సాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 పెంటాబైట్స్. 1 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 హెక్సాబైట్. 1 యోటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 జెటాబైట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిసారి అడుగుతున్నాడు దీని నుండి. క్వశ్చన్ నెంబర్ 25. CPU వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ 1 కంట్రోల్ యూనిట్ మరియు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. అదేవిధంగా ఆప్షన్ 2 కంట్రోల్ యూనిట్, కీబోర్డ్ మరియు స్కానర్, థర్డ్ 1 మెమొరీ యూనిట్, ప్రింటర్, స్కానర్, ఫోర్త్ 1 మైక్రోఫోన్, ప్రింటర్, కీబోర్డ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్
లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. దీనికి సంబంధించి చూద్దాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీని తెలుగులో కేంద్రీయ కార్యాచరణ విభాగం. ఇది మనిషికి గుండె ఎంత ముఖ్యమో కంప్యూటర్కు సిపియు కూడా అంతే ముఖ్యం. సమాచార విశ్లేషణ అంతా సిపియులోనే జరుగుతుంది. కంప్యూటర్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అదేవిధంగా అంటే మైక్రో కంప్యూటర్కు సంబంధించినంత వరకు ఒకే ఒక పరికరం కాబట్టి దీనిని మైక్రో ప్రాసెసర్ అంటారు. సమాచారాన్ని విశ్లేషించడం, మెమొరీలో నిల్వ చేయడం, ఇతరత్ర పనులను సిపియు చేస్తుంది. సిపియులో 3 భాగాలు ఉంటాయి. అవి అర్థమెటిక్, లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్. క్వశ్చన్ నెంబర్ 26. స్లైడ్ షో దీనిలో భాగం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఎంఎస్ వర్డ్, సెకండ్ వన్ ఎంఎస్ ఎక్సెల్, థర్డ్ వన్ ఎంఎస్ పవర్ పాయింట్, ఫోర్త్ వన్ ఎంఎస్ సెర్చ్ ఇంజన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎంఎస్ పవర్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 27. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005, సెకండ్ వన్ కొఠారి కమిషన్, థర్డ్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్, ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిషన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 28. ఐక్యూ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ నిదాన అభ్యాసకులు, సెకండ్ వన్ ఉన్నత ప్రజ్ఞావంతులు, థర్డ్ వన్ సగటు ప్రజ్ఞావంతులు, ఫోర్త్ వన్ ప్రతిభావంతులు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రతిభావంతులు. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రజ్ఞలబ్ధి ఐక్యూ 140 పైన గలవారిని ప్రతిభావంతులు అంటారు. ఇక్కడ క్వశ్చన్లో 160 అన్నాడు కాబట్టి వీళ్ళు ప్రతిభావంతుల కిందికి వస్తారు, అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ కిందికి. అదేవిధంగా 120 to 139 మధ్య అత్యున్నత లేదా అత్యధిక ప్రతిభావంతులు. అదేవిధంగా 110 to 119 మధ్య ఉన్నవారు ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు అని. అదేవిధంగా 90 నుంచి 109 వారిని సగటు ప్రజ్ఞావంతులని, 70 to 89 మధ్య ఉన్నవారిని నిదాన అభ్యాసకులని, అదేవిధంగా 50 to 69 మధ్య ఉన్నవారిని ప్రాథమిక విద్యా స్థాయి బుద్ధి మాంద్యత గలవారని, 30 to 49 మధ్య ఉన్నవారిని శిక్షణ స్థాయి బుద్ధి మాంద్యత గలవారని, అదేవిధంగా 29 కంటే తక్కువ ఉన్నవారిని సురక్షిత స్థాయి బుద్ధి మాంద్యత గలవారని అంటారు. ఇక్కడ మన క్వశ్చన్లు ఇచ్చింది 160 కాబట్టి మనకు 140 పైన కలవారు కాబట్టి ప్రతిభావంతులు అని అంటారు, అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ కిందకి వస్తారు వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది అని అడిగిండు. ఇక్కడ చూద్దాం. ఆప్షన్స్: అనుపయోగము, సెకండ్ వన్ అవరోధము, థర్డ్ వన్ దమనము, ఫోర్త్ వన్ అతిగా చదవడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అతిగా చదవడం. దీనికి సంబంధించినది ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, విస్మృతికి కారణాలు: 1 అనుపయోగము, 2 అవరోధము, 3 దమనము, 4 శారీరక లేదా మానసిక అఘాతము. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో చూడండి, అనుపయోగం ఉంది, అవరోధం ఉంది, దమనం ఉంది, అతిగా చదవడం అనేది లేదు. సో ఇదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ రాజకీయ నాయకులు, సెకండ్ వన్ శాస్త్రవేత్తలు, థర్డ్ వన్ కవులు, ఫోర్త్ వన్ రచయితలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రచయితలు. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలైన వాటిని గ్రహించి అర్థం చేసుకోగలే సామర్థ్యం మరియు పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ వీరికి ఇతరుల భావాలు, ప్రేరకాలు మొదలైన వాటి గురించి తెలుసుకోగలిగే సామర్థ్యం ఉండటం వల్ల తమ చుట్టూ ఉన్న వారిని తద్వారా వాతావరణాన్ని ఉల్లాసవంతంగా చేయగల సామర్థ్యులు. ఇతరులతో కలిసి మెలిసి పనిచేయడం, చర్చించడం, సాంఘిక కృత్యాల ద్వారా చక్కగా నేర్చుకోగలిగే సాంఘిక నేర్పరులు, అంటే వీరినే సోషల్ స్మార్ట్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మహిళా సంఘ నాయకులు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాజకీయ నాయకులు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అని షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.